ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొనే ప్రేమ దేవుని బిడ్డలారా, మీకందరికీ యేసయ్య కృపా పరిచర్ల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి దేవుడు ఈరోజు చివరి రోజు కదండి. 29 రోజులు తన కృపలో మనల్ని భద్రపరుచుకొని మరి మంచి ఆరోగ్యాలు దయచేసి ఈ మాసం అంతా ఈ రీతిగా మనల్ని పోషించి సంరక్షించిన యేసయ్యకు మరి కృతజ్ఞత హృదయముతో స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే మరి ఇంకొక నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. అందుని బట్టి 2 చేతులు ఎత్తి యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దామా. స్తోత్రము తండ్రి, స్తోత్రమయ్యా, స్తోత్రం. ఈ దినమంతా మమ్మల్ని నాయన ఇదిగో ఈ మాసం అంతా కాపాడి రాత్రంతా కూడా మంచి నిద్ర దయచేసి ఇదిగో ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మాకందరికి దయచేస్తారు నాయన. అందుని బట్టి స్తోత్రము తండ్రి. అందరు చెప్దామా నాతో పాటుగా. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రము తండ్రి. నువ్వు చేసిన మేలులు బట్టి స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. ఆనందింతు నీలో దేవా, అనుదినము నిన్ను స్తుతించుచు. ఆనందింతు నీలో దేవా, అనుదినము నిన్ను స్తుతించుచు. నీ నామమునే మధురమైన నీ నామమునే మరువక ధ్యానించేద ప్రభువా, మరువక ధ్యానించేద ప్రభువా. ఆనందింతు నీలో దేవా, అనుదినము నిన్ను స్తుతించుచు. ఆనందింతు నీలో దేవా, అనుదినము నిన్ను స్తుతించుచు. అయ్యా, అనుదినము నిన్ను స్తుతించుచు. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృపను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు తలపెట్టే ప్రతి కార్యాలు, శుభకార్యాలన్నీ సఫలమవునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలు వారి వ్యాపార నిమిత్తమే కావచ్చు, ఉద్యోగాల నిమిత్తమే కావచ్చు, ఆయా పనుల నిమిత్తము మరి ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి క్షేమకరమైన సుఖమైన ప్రయాణాలు దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి వారిని దేవుడు బలపరిచి దీవించి మంచి ఆరోగ్యాలు దయచేసి ఈ సంవత్సరం అంతా కూడా కృప చేత నడిపించినట్లుగా, హృదయవాంఛలు తీర్చున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దైవ సేవకుల కుటుంబాలు బట్టి, పరిచయాలను బట్టి మరి సేవకులకు దేవుడు కాపుదలు ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి. అలాగే సేవలో బలపరిచి వాడుకున్నట్లుగా, అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి ప్రతి క్రైస్తవ కుటుంబాల్లో ప్రార్థన బలిపీఠాలు కట్టబడినట్లుగా, ఉద్యమం రగులినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన దేశంలో జరుగుతున్నటువంటి సేవలను బట్టి, అలాగే మరి మనకిచ్చిన నాయకులను బట్టి, పాలకులను బట్టి అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలి. మరి ముఖ్యంగా మరి హైదరాబాద్ కొన్ని ప్రాంతాల్లో మరి భయంకరమైన పరిస్థితి అండి. మరి చాలా ఇండ్లు మునిగిపోయి మరి చాలా ఇబ్బందులో ఉన్నారు. మరి వర్షాలు ఇక తగ్గుముఖం పట్టాలి. మంచి వాతావరణమును మంచిగా వినినట్లుగా, మంచి సమాచారాలు వినినట్లుగా మన దేశ ప్రజలందరికీ కాపుదల, ఆరోగ్యాలు, క్షేమమును దేవుడు దయచేయనట్లుగా, భద్రపరచునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను దేవుడు ఈ క్షణమే ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యమును దయచేయనట్లుగా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగములను, వివాహం కాని వారికి మంచి సంబంధాలను దేవుడు దయచేయనట్లుగా, అలాగే సంతానం లేక నింద అనిపిస్తున్న వారిని దేవుడు ఈ క్షణమే నిందలు కొట్టివేసి గర్భాలు తెరిచినట్లుగా, అలాగే సొంత గృహాలు లేక అద్దెలో ఉంటూ ఇబ్బంది పడుతున్న వారి కూడా దేవుడు మంచి గృహాలు కట్టుకునే ఆ యొక్క కృపను మరి వారి కష్టాజితం దేవుడు ఆస్వాదించినట్లుగా, ఇంకా నానా సమస్యలతో ఇబ్బందులతో ఉన్నటువంటి బిడ్డలను
విడిపించి సమాధానమును ఆనందమును దేవుడు దయచేసినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలా యేసే కృప పరిచయలు బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సహకారాలను బట్టి, అలాగే సోషల్ మీడియాను బట్టి ఈ దినదాసుల కుటుంబాన్ని దేవుడు దీవించి వాడుకున్నట్లుగా, అలా ఇతర ప్రాంతాలు కూడా పరిచయ నిమిత్తం దేవుడు ద్వారాలు తెరిచినట్లుగా, మంచి ఆరోగ్యాలు దయచేసినట్లుగా, పరిచయ అవసరాలన్నీ కూడా తీర్చబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి యేసే కృపా పరిచయలు అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాలు విని బలపడుతున్నటువంటి బిడ్డలను కూడా దేవుడు దీవించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు 30వ తారీఖు అంటే చివరి రోజు కాబట్టి మరి ఈరోజు మాసాంతర కూడికండి. మందిరంలో 7:30 నుండి మొదలవుతుంది కాబట్టి తప్పకుండా మందిరానికి రండి. మనమందరం కూడా కలుసుకుందామండి. మరి దేవుడు నెలంతా కూడా మరి అద్భుత రీతిగా మనల్ని పోషించాడు కదండి, సంరక్షించాడు, కాపాడాడు. కాబట్టి కృతజ్ఞత హృదయంతో దేవుని సన్నిధిలో దేవునికి స్తుతులు చెల్లిస్తూ చేసినటువంటి ప్రతి మేలులన్నీ కూడా ఆయన సన్నిధిలో తలస్తూ మరి ఆ రోజు మరి రాత్రి గడుపుదామండి. కొన్ని గంటలు గడుపుదాం. లైవ్ కూడా వస్తుంది. అయితే లైవ్ ఎవరికి అంటే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి, రాలేనటువంటి వారికి, మరి అనారోగ్యంతో మరి లేవలేని స్థితిలో, నడవలేని స్థితిలో, మంచానికే పరిమితమైనటువంటి వారు లైవ్ చూడాలి. కానీ ఆరోగ్యంతో ఉన్నటువంటి వారు తప్పకుండా మందిరానికి రండి. మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో కృతజ్ఞత ప్రార్థన చేద్దామండి. సమయం గుర్తుపెట్టుకోండి, సాయంకాలం 7:30 గంటలకి. అలాగే మరి ఈరోజు ఈ డైలీ బ్రెడ్కి దేవుడు ఇచ్చిన వాక్యం చదువుకున్నామండి. వాగ్దానము మలాకి గ్రంథము 4:2 చదువుతున్నాను. మలాకి 4:2. నా నామమందు భయభక్తి గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. ఆరోగ్యము కలగజేయును. ఆయన రెక్కలు ఆరోగ్యము కలగజేయును. దేవుని రెక్కలో ఏముందండి? ఆశీర్వాదం ఉంది. ఆయన చేతులు, రెక్కలు అనగా చేతులు, హస్తాలు. ఆయన హస్తాలు దీవించే హస్తాలు, కన్నీళ్ళు తుడిచే హస్తాలు, ఓదార్చే హస్తాలు. ఆయన హస్తాలు స్వస్థపరిచే హస్తాలండి. ఎంతో మంది మరి దేవుడి సన్నిధికి వచ్చి మరి స్వస్థత పొందుకున్న వారు చాలా మంది మనం చదువుతూ ఉంటాం కదండి. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆయన రెక్కలు, ఆయన హస్తాలు ఆరోగ్యము కలగజేస్తాయి. చూడండి, మరి ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య, అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు ఉంటారు కదండి. ఎవరిని కదిలించినా, మన ఎవరి తడిమినా పలానా సమస్య అండి, మా ఇంట్లో ఒకరికి సమస్య అండి, ఈ అనారోగ్య సమస్య అండి అని అంటూ ఉంటారు కదండి. ఆరోగ్యం లేని ఇల్లే కరువైపోయింది. కారణం ఏంటి? కొంతమంది వారి దురవ్యసనాలతో మరి అనారోగ్యం తెచ్చుకున్న వారు ఉన్న వారు పక్క పెట్టేద్దాం. కానీ మంచిగా ఉంటూ ఏ అలవాటు లేకుండా ఉన్నవారు కూడా మరి అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. అది ఆహారం బట్టి కావచ్చు, మరి వాతావరణం బట్టి కావచ్చు, ఏదో రీతిగా మరి ఆరోగ్యాలు వంశపారంపర్యంగా వచ్చే సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే మరి ఆ టైంలో ఆ స్థితిలో ఎలా ఉంటుందండి? అనారోగ్యంతో మరి ఒకరు అనారోగ్యం ఉన్నారనుకోండి, ఇంట్లో ఎంత బాధగా ఉంటుంది కదండి. సంతోషంగా ఉండగలుగుతారా? ఆనందంగా ఉండగలుగుతారా? దాన్ని బట్టి సమాధానం ఉండలేకపోతారు కదండి. ఎంత సమస్యనో మరి డాక్టర్ అంటారు. మరి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో మరి హాఫ్ బాయిల్ తినండి, లేదా పచ్చి ఆకుకూరలు తినండి, వెజిటేబుల్స్ మంచి ఫ్రెష్ వెజిటేబుల్ తినండి, మాంసం తినకండి. అలాగా ఒక్కొక్కరు ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎన్ని చేసినా, ఎన్ని తిప్పలు పడినా, ఎన్ని తంటాలు పడినా కానీ అనారోగ్య సమస్యలు మాత్రము వదలట్లేదు కదండి. అయితే దేవుడు ఉదయకాల సమయంలో మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆయన రెక్కలు, యేసయ్య హస్తాలు ఆరోగ్యం ఇచ్చే హస్తాలు. ఎన్నో వాగ్దానాలు మనకి ఇచ్చాడు కదండి. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు కదా. అతన్ని పొందిన దెబ్బల చేతనే మీకు స్వస్థత కలుగుచున్నదని యేషయా ప్రవక్త రాస్తాడు కదండి. ఆయన హస్తాలోనే మనకు స్వస్థత. అయితే మరి ఆ స్వస్థత పొందుకోవాలంటే మనమేం చేయాలి అని అంటే పైననే ఉన్నది కదా, నేను చదివాను కదా, నా నామమందు భయభక్తి గలవారికి. ఎవరికండి? ఆయన యందు భయభక్తి కలిగి ఉంటే ఆరోగ్యము దేవుడు ఇస్తాడండి. ఎన్నో మనం సాక్ష్యాలు విన్నాం కదండి. మాకు తెలిసినటువంటి ఒక బ్రదర్, మాకు తెలుసు, పెద్ద ఏజే, మరి అతని సార్ అంటా ఉంటాము. అతను మంచిగా ఉంటాడండి, ఆయనకి అలవాట్లేదు, అన్ని బాగానే ఉంటాయి. అయితే అబ్రోడ్ వెళ్ళడానికి
మరి బ్లడ్ టెస్ట్ చేస్తుంటారు కదండి, హెల్త్ చెకప్ చేస్తారు కదా. అలాగా మరి హెల్త్ చెకప్ చేసినప్పుడు హార్ట్లో సమస్య వచ్చిందని తెలిసింది. అంతవరకు హార్ట్లో సమస్య ఉందని అతనికి తెలియదు. ఎందుకంటే మామూలుగానే ఉన్నాడు, ఆరోగ్యంగానే ఉన్నాడు, అన్ని పనులు చేసుకుంటున్నాడు, డ్రైవింగ్ చేస్తాడు, అన్ని చేస్తాడు, అన్ని బాగానే ఉన్నాయి. అయితే మరి ఏంటి సమస్య అని పెద్ద హాస్పిటల్కి వెళ్ళి మరి హార్ట్ అన్ని టెస్ట్ చేస్తారండి. టెస్ట్ చేస్తే హార్ట్లో ప్రాబ్లం ఉందంట, బ్లాకు. మరి కొన్ని రోజులైతే బ్లాక్ అయిపోతుంది, నీకు చాలా ప్రమాదము అని చెప్పి మరి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారండి. హార్ట్కు సర్జరీ చేస్తారు. చూడండి, బాగానే ఉన్నాడు, మనం కూడా బాగానే ఉంటాం, కానీ ఎప్పుడు ఎలా వస్తుందో జబ్బులు అనారోగ్యాలు తెలియదు. కానీ అతను మరలా దేవుడు కృపను బట్టి అతనికి మరి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. మునుపటి వలె మరలా తిరుగుతూ ఉన్నాడు. అతను చూసినప్పుడు ఆపరేషన్ అయిందా అని అనలేమండి, అంత పర్ఫెక్ట్గా మరి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. చూడండి, ఆయన ఎందుకు భయభక్తి కలిగి ఉంటే అలాంటి సమస్య అంత అనారోగ్య సమస్య వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ఆరోగ్యాన్ని ఇస్తారు. ఒక చిన్న వాక్యం చదివి నేను ప్రార్థన చేస్తానండి. కీర్తన గ్రంథము 84వ కీర్తన 11వ చరణము చివరి లైన్ చదువుతున్నాం చూడండి. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థంగా ఉంటే, ఆయన ఎందుకు భయభక్తి కలిగి ఉంటే అన్ని మేలులతో దేవుడు నింపుతాడండి. ఏ ఒక్కరు కూడా అనారోగ్యంతో ఉండడం దేవుని చిత్తం కదా. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, ఆశీర్వదింపబడి ఉండడం దేవుని చిత్తం. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ఆరోగ్యంగా మరి ఆరోగ్యం ఇచ్చి మరి ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రము తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. నీ యందు భయభక్తి గల వారికి నాయన మరి నీ హస్తాలు ఆరోగ్యం కలగజేస్తాయని మరి ఉదయకాల సమయంలో మాకు వాగ్దానం ఇచ్చారు. ప్రభువా నీకు వందనాలు. మరి నీ మాటలు వింటున్న ప్రియులలో మరి వారి కుటుంబాలలో మరి ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నట్లయితే యేసు నామంలో ఇప్పుడే ప్రతి అనారోగ్య సమస్య తొలగిపోవునుగాక, ఆరోగ్యమే కలుగునుగాక. ఇంటిల్లి పాది ఆరోగ్యముతో, ఆనందముతో, ఆశీర్వాదం నొందునుగాక. తండ్రి నీకు స్తోత్రాన్ని ఆశీర్వదిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా నీ విశేషమైన కృప కాపుదల మాకందరికి దయచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యను మీకును పరిశుద్ధులందరికీ సదా తోడయండి. నా ప్రభు కాచి కాపాడును గాక. ఆమేన్.